చేస్తున్నది ఇంద్రాణి? ఏంది నువ్వు చేస్తున్న పని? పసుపు నీళ్లు పోస్తా ఉండాను. అదే ఎందుకు చేస్తుండావు అని అడుగుతున్నాను. ఈ ఏడుతో మైల పోయినది కదా, తులసి మొక్కకి నీళ్లు పోస్తే మనకు మంచి జరుగుతుందని. మనకు మంచి జరగాలంటే తులసి కోటలో నీళ్లు పోయడం కాదు, మీ అన్న నోట్లో తులసి నీళ్లు పోయాలా, అప్పుడే మనకి మంచి జరుగుతాది. నువ్వు పూజలు చేసేది మా కోసం కాదు, మీ అన్న క్షేమంగా ఉండడం కోసమని నాకు తెలుసు. నువ్వెన్ని పూజలు చేసినా మీ అన్న పిండానికి నువ్వు దండం పెట్టే రోజున ఆ దేవుడు కూడా ఆపలేడు. నా వేటు నుండి మీ అన్న తప్పించుకున్నాడు కదా అని తెగ సంబరపడిపోయి పూజలు చేయమాక. ఇవే పసుపు నీళ్లు మీ వదిన తల మీద పోసి గాజులు పగలగొట్టి బొట్టు తుడిచేసి పూలు తీసేసి మీ వదిన్ని విధవగా చేసే పూజ నీ చేతుల మీదుగానే చేయాల్సి ఉంటాది. మీ అన్న కన్ను మూసే వరకు ఈ ఇంట్లో గాని నా కంటికి గాని పసుపు పచ్చదనం కనబడకూడదు. పగని ఎగదోసే ఎర్రదనం కనపడాలా. అందుకే ఇప్పటి నుండి కుంకుమ కలిపిన ఎరుపు నీళ్లు పోయి ఆ ఎరుపు నా కళ్ళల్లో మెరుపులై మెరవాలా. ఆ మెరుపుల శబ్దం మీ అన్న పాలిట మరణ మృదంగమై మోగాలా. పంతులు గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఏంటమ్మా ఇలా వచ్చారు? మీతో పనుండాదయ్యా. సరే వస్తున్నానమ్మా. ఏంటమ్మా? జరిగినదంతా మీకు తెలుసుంటదయ్యా. పెళ్లి అంటేనే శుభకార్యం అంటారు, కానీ మాకు మాత్రం అది అశుభాన్నే మిగిల్చినది. కలవాల్సిన వాళ్ళు విడిపోయినారు, విడిపోయినోళ్ళంతా విరోధులుగా మారిపోయినారు. ఎప్పుడేం జరుగుతుందా అని భయంగా ఉండదు. ఎవరో మనశ్శాంతిగా లేరు. అటు మా అన్న వాళ్ళు ఇటు మా వాళ్ళు కోపాలకి ప్రతిరూపాలుగా మారిపోయినారు. సావు అనే మాట మా వాళ్ల నోట ప్రతి క్షణం ప్రతిధ్వనిస్తూనే ఉండదు. ఎంతకాలం అయ్యా ఇలా? వీటికంతా లేదా? పగలతో పొద్దు పొడుస్తుండది, ప్రతీకారాలతోటి పొద్దు వాళ్తుండది. ఇక ఇంతేనా మా బతుకులు? ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ మాకందని ద్రాక్ష పండుల్లా మేలిపోతా ఉన్నాయి. ఆగాలి, ఇవన్నీ ఆగిపోవాలి. కోపంతో చూసే కళ్ళు కరుణను కురిపించాలి. ఆవేశంతో రగిలే గుండెలు ఆప్యాయత వర్షించాలి. చంపటం కోసం వేసే అడుగు కాపాడటం కోసం ముందు కురకాలి. కత్తిని పట్టిన చెయ్యి నేనున్నాను అని భుజం తట్టి ధైర్యం చెప్పాలా. అందుకే మీ దగ్గరకొచ్చినాను. ఈ సమస్యలకి కాలమే సమాధానం చెప్తుందమ్మా. పెళ్లితో విడిపోయిన దంపతులు మళ్ళీ ఒకటి కావాలి. 16 రోజుల పండగ నాడు వాళ్ళిద్దరూ కలవాలమ్మా. లేదంటే ఇంక దగ్గరయ్యే అవకాశం ఉండదమ్మా. ఎలాగైనా వాళ్ళు కలిసేటట్టుగా చూడండి. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే. లేకపోతే ఒక అనర్థం ఉందమ్మా. ఏందయ్యా అది? 16 రోజుల పండగ నాడు వాళ్ళు కలవని పక్షంలో ఇద్దరిలో ఎవరో ఒకరికి గండం తప్పదమ్మా.
తల్లి, పెళ్లిలో సంభావన భారీ మొత్తంలో ఇస్తారు కదా అని ఆశపడి ఇల్లు మొదలుపెట్టాను. పెళ్లి చూస్తే అలా అయిపోయింది, ఇల్లు ఆగిపోయింది. పెళ్లి సంభావన అడుగుదామంటే నీ ముహూర్తం వల్లే పెళ్లిలో గొడవ జరిగిందని నన్ను ఎక్కడ ఇరు వర్గాల వారు వాయిస్తారోనన్న భయం. ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? నన్ను నువ్వే కాపాడాలి. పంతులు గారు, మిమ్మల్ని నీలాంబరి గారు రమ్మంటున్నారు. వస్తాలే పదవయ్యా. అమ్మా, నా భార్య మంగళసూత్రానికి ఏదో మూడినట్టుంది. నన్ను నువ్వే కాపాడాలి తల్లి. బ్రతుకుంటే మళ్ళీ వస్తానమ్మా. సరే, ఎల్లుండి మీ 16 రోజుల పండగమ్మా. ఇంక నా జీవితానికి పండుగలేంటమ్మా? బాధపడకు సిరి, నువ్వు సంజయ్ తప్పకుండా కలుస్తారు. సరే, నిరాశ మనిషిని కుంగదీస్తాది, ఆశ మనిషికి కొత్త శక్తిని ప్రసాదిస్తాది. రాబోయే నీ కొత్త జీవితానికి ఈ 16 రోజుల పండగే పునాదవుతాదేమో చెప్పలేం. నువ్వన్నట్టు అదే జరిగితే ముందు సంతోషపడేది నేనేనమ్మా. అమ్మ దీవెనలు ఊరికే పోవమ్మా, పనిచేస్తాయి. ఎల్లుండి నువ్వు సంజయ్ని కలువు. అది జరగదమ్మా. జరగాల. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎల్లుండి మాత్రం నువ్వు నీ భర్తని కలిసి తీరాలి. కాళ్ళు పట్టుకుంటావో, కన్నీళ్లు పెట్టుకుంటావో, బతివులాడతావో, బెదిరిస్తావో నీ ఇష్టం. మీ భార్యాభర్తలు ఒక చోట కలిసి వడిబియ్యంతో చేసిన పాయసాన్ని నువ్వు మీ ఆయనకి, మీ ఆయన నీకు తినిపించాలి. ఎందుకు నవ్వుతుండావు? నువ్వు చెప్పేది జరిగితే ఎంత బాగుండో అనిపిస్తుందమ్మా. పిచ్చి తల్లి, నువ్వు తలుసుకుంటే అది జరుగుతుందన్న నమ్మకం నాకున్నది కాబట్టే ఇప్పుడు మన ఇంటి పరిస్థితులు తెలిసి కూడా ఇంత ధైర్యంగా నిన్ను ఎళ్ళమని చెప్తుండాను. ఎందుకో తెలుసా? ఈ 16 రోజుల పండగ నాడు మీరిద్దరూ కలవకపోతే ఇంక ఈ జన్మలో కలవలేరు. అందుకే ఇంతగా చెప్తుండానమ్మా. నాకు మాటివ్వు సిరి, నీ భర్తను నువ్వు కలుస్తాను అని. నీ ప్రేమను గెలిపించుకోవడానికి, నీ నిజాయితీని నిరూపించుకోవడానికి నీకిది మంచి అవకాశం సిరి. కలుస్తానమ్మా. నా భర్తని తప్పకుండా కలుస్తాను.
ఏమండి ఏమండి టాబ్లెట్ వేసుకోండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు భవాని. సిరికి సంజయ్కి పెళ్ళై ఇవాటికి సరిగ్గా 16 రోజులైంది. పెళ్లిలో ఆ గొడవే జరగకుండా ఉండుంటే మన 2 కుటుంబాలు కలిసి ఈ 16 రోజుల పండగ ఎంతో గొప్పగా చేసుకుని ఉండేవాళ్ళమా అని ఆలోచిస్తా ఉండా. మన ఇల్లంతా సందడిగా అందరూ సంతోషంగా తిరుగుతూ ఉంటే ఎంత నిండుగా ఉండేది. ఇల్లంతా బోసిపోయినది భవాని. నా మనసులాగానే మూగపోయినది. దేనికైనా రాసి పెట్టుండాలండి. పిల్లల రాతలు బానే ఉన్నాయి భవాని. పెద్దల చేతలే వాళ్ల బంగారు భవిష్యత్తుని పాడు చేస్తా ఉండాయి. మా మధ్య ఉన్న పగలు వాళ్ల మధ్య ఉన్న ప్రేమని బలి తీసుకుంటుండాయి. కొత్తగా పెళ్ళైన జంట ఎన్నో కోరికలుంటాయి వాళ్ళకి. ఆ కోరికల్ని కక్ష కాలనాగే కాటేస్తుంది. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టవలసిన సిరి సంజయ్ ఎవరికి వారే వేరైపోయారు. భార్యాభర్తలు కావలసిన వాళ్ళు బద్ధశత్రువులుగా మిగిలిపోయారు. అదే నా బాధ. లేదు భవాని, ఈ గొడవలు ఇక్కడితో ఆగిపోవాలి. సిరి సంజయ్ల మధ్య పెరిగిన దూరం తగ్గిపోవాలి. మళ్ళీ వాళ్ళు ఒకటై కలిసి కాపురం చేసుకుంటూ ఉంటే సంతోషంగా చూడాలనుంది. అందుకు ఈ 16 రోజుల పండగే పునాది కావాలి. సిరి వచ్చి మన ఇంట్లో దీపం వెలిగించాలి. అప్పుడే మనకి వాళ్ళకి శుభం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిరి మన ఇంటికి ఎలా వస్తుందండి? రావాలి భవాని, రావాలి. వచ్చి తీరాలి. సిరి వచ్చి ఇంట్లో ఉంటేనే సంజయ్ మనసులో ఉన్న పగ చల్లారుతుంది. మీరు చెప్పింది నిజమేనండి, కానీ అది ఎలా జరుగుతుంది అంటున్నాను. నా చెల్లికి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. సిరిని పంపించమని ప్రాధాయపడతాను. ఉమాదేవి నా మాట కాదనదు. ఫోన్ చేయి భవాని. సరే. అన్నా, చెల్లమ్మా, ఎట్టా ఉండవు? బాగుండావా? నేను బానే ఉన్నానన్నా. నువ్వెట్టుండవు? పర్వాలేదమ్మా. సరే అన్నా, నేనుంటాను. అదేందమ్మా, నేను నీతో మాట్లాడదామని ఫోన్ చేస్తే అప్పుడే పెట్టేస్తాండావు. తోడబుట్టినన్నతో మనసారా మాట్లాడే అదృష్టం నాకు లేదన్నా. ఇప్పుడు ఇంటి పరిస్థితులట్టా ఉన్నాయి. నీ పేరింటేనే ఇక్కడోళ్ళు పావుల్లాగా బుస కొడతా ఉండారు. నిన్నెప్పుడు కాటేద్దావా అని. ఇలాంటి సమయంలో నేను నీతో మాట్లాడడం వాళ్ళు చూశారనుకో, నన్నేదో చేస్తారనే భయం కాదన్నా. నిన్ను వాళ్ళనే మాటలు విని తట్టుకోలేనన్నా. అందుకే పెట్టేస్తానంటుండాను. అదికా చెల్లమ్మా, ఒక ముఖ్యమైన విషయాన్ని నీతో మాట్లాడదామని ఫోన్ చేసినాను. సరే, తొందరగా చెప్పన్నా. ఇవాళ్టికి సిరి సంజయ్ల పెళ్ళయి 16 రోజులైనది. తెలుసన్నా. సిరిని ఒక్కసారి మా ఇంటికి పంపగలవమ్మా? నేను అదే అనుకుంటున్నానన్నా. చెల్లమ్మా,
మాట్లాడవే చెల్లెమ్మా. వాళ్ళ అన్నతో మాట్లాడుతూ ఉండదన్నా. ఆరిపోయే దీపానికి ఎలుగు ఎక్కువ అన్నట్టు సావబోయే వాళ్ళ అన్న మీద ప్రేమ కారిపోతా ఉండాది. అందుకే మనకి తెలియకుండా రహస్యంగా వంటింట్లో మాట్లాడుతూ ఉండాలి. ఏం మాట్లాడుతుందో విందామన్నా. ఇంద్రాణి, ఇంద్రాణి, ఇందులో నా చెల్లెలు తప్పేం లేదమ్మా. నేనే ఫోన్ చేసినాను. బావా, నా మాట విను బావా. నా చెల్లెల్ని ఏమీ అనొద్దు. నా మాట విను బావా. ఎవడ్రా నీకు బావా? నా మేనల్లుడిని చంపిన శత్రువురా నువ్వు. నా చెల్లెమ్మకు బిడ్డ లేకుండా చేసిన పగోడివిరా నువ్వు. బావా, నేను చెప్పేది విను బావా. తొందరపడ్డాను, కాదంటం లేదు. కానీ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే, ఏందిరా నువ్వు చెప్పేది నేను వినేది? నీ చావు వార్త తప్ప నేనేది వినదలుచుకోలేదు. ఒక్కసారి తప్పించుకున్నావు, ఈసారి మాత్రం తప్పించుకోలేవు. చంపుతా, నిన్ను ఎక్కడున్నా వెతికి వెతికి మరీ చంపుతా. బావా, నేను చెప్పేది అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలా? నిన్ను నమ్మి వచ్చినందుకు నా కొడుకును సంపాదన చూసిన దుర్మార్గుడు అనుకోవాలా? లేకపోతే మమ్మల్ని సంపాదన చూసిన మోసగాడవని అర్థం చేసుకోవాలా? హ, అది కాదు ఇంద్రాణి. ఇంకా మాట్లాడుకోవడాలుండవు, సంపుకోవడాలే ఉంటాయి. నిన్ను మామూలుగా సంపను. నువ్వు చేసిన మోసానికి ముక్కలు ముక్కలుగా నరుకుతాను. ఆ రోజు తొందరలోనే ఉండాది. ఇంద్రాణి, నా మాట విను. నా మాట విను ఇంద్రాణి. ఏమే, మొగుడి పగ కంటే నీకు అన్న మీద ప్రేమ ఎక్కువైనాదా? కొండరెడ్డి, కొండరెడ్డి. అమ్మా నరుస్తావే? అన్నా అను. ప్రేమ కారిపోతా ఉండాదిగా. ఇంకొకసారి మీ అన్నతో మాట్లాడినామని తెలిస్తే మీ అన్నతో పాటు నిన్ను కూడా చంపేస్తా. చెల్లెమ్మా, అమ్మ ఉమాదేవి. రావయ్య పంతులు. నమస్కారం మా నీలాంబరి గారు. నీకోసమే చూస్తా ఉండాను పంతులు. ఈ రోజు నాకేదో మూడినట్టుంది. చెప్పండి, రమ్మన్నారంట. అమ్మో, ఇందులో ఏ బాబుండో ఏమో. అమ్మా, ఆ పెళ్లి ముహూర్తం దాని గురించి మాట్లాడనీకే పిలిపించిన. ముందది తీసుకోండి. అందులో ఏమున్నాయమ్మా? నేను మీకు ఇవ్వాలనుకున్నదే ఉంది. కొంపదీసి బాంబులేం లేవు కదా? వీళ్ళ పెళ్లి కాదు కానీ నా చావుకొచ్చింది. అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. ఏవేనాది పంతులు?
పెళ్లి ముహూర్తం బాగానే పెట్టాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదమ్మా. ఇందులో నా తప్పేం లేదమ్మా. అమ్మా, పెళ్ళాం పిల్లలు గలవాడినమ్మా, నన్ను వదిలిపెట్టేయండి అమ్మా. మిమ్మల్ని సంపనీకి పిలిపించినాననుకున్నారా? కాదమ్మా, ఆ ముహూర్తం కాదు పంతులు గారు, మీరు పెట్టిన ముహూర్తం వల్లే మాకు మంచి జరిగినది. మమ్మల్ని సంపాలనుకున్న ఆ కొండారెడ్డి ఇంద్రాణీల కుట్ర బయటపడినది. ఇదంతా మీ ముహూర్త బలం వల్లే జరిగినది. అందుకే మీకు సంభావన ఇద్దామని పిలిపించిన. రే, తను ఉండాల్సింది ఈ ఇంట్లోనేరా. నా ఈ కోరిక తీర్చరా. ఇది నా ఆఖరి కోరిక అనుకో. నాన్న అవే మాటలు నాన్న. అవునరా, నా నుంచి నా ప్రాణం దూరమైనా నేను బాధపడను. కానీ నువ్వు సిరి దూరమైతే నా ప్రాణమే పోయినట్టు అనిపిస్తుంది.